నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఒకసారి కొత్త నిబంధన యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆమేన్. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్తే ప్రకటన గ్రంథం కూడా ఉంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనముకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండడు చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులను ఉండను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క రాత్రికాల సమయంలో ప్రభువా, మేము తలలు ఉంచుతూ ఉండగా ప్రార్థిస్తూ ఉండగా ఇంతవరకు మాకు తోడుగా నడిపించి ఈ రాత్రి నాయన మేమందరం ఇక్కడ కూడుకోవడానికి సమస్తం సిద్ధపరిచి మాకన్నా ముందుగానే ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టి కొందరాలు తెలియజేసుకున్నాం ప్రభువా. నీ ప్రియబిడ్డల మధ్యలో నాయన నీ యొక్క లేఖన భాగం చదివిండగా యొక్క లేఖన భాగాన్ని మాకు గ్రహించుటకు కావాల్సిన శక్తిని బలమును నీ యొక్క ఆత్మ సహాయం దయచేసి మీరే మా మధ్యలో ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటిగా మనం చదివిన మాట ఒకసారి చూద్దాం. కీర్తనలోది, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా. నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదను అంటున్నాడు. అంటే దేవుడు నాతో మాట్లాడాలంటే ముందేం చేస్తాడు? గట్టిగా చెప్పండి. అంటే దేవుడు నాతో మాట్లాడాలంటే ముందు ఆయనేమో దృష్టి పెడతాడు. అవునా? అంటే ఆయన దృష్టి పెట్టకుండా ఏదో అట్లా పోతాం ఇట్లా పోతాం దగ్గరికి వచ్చాం కానీ మనతో మాట్లాడే దేవుడు కాదు. మనకు ఒక అలవాటు ఉంది, రోడ్డు మీద అక్కడ నుంచుంటే ఎవరిని వెళ్తున్నాడు అనుకో, ఏంటి ఇటు వచ్చా అని చెప్పి మనం మాట్లాడతాం. దేవుడు అలాగ మాట్లాడటం. ఆయన ముందుగా మనల్ని చూసిన తర్వాతే మనతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆయన ముందుగా మన మీద దృష్టి పెడతాడు. దేవుడికి మనం కావాల్సి ఉంటే దేవుడు ఆయన ఒక కన్ను చూపుని మన మీద నిలుపుతాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన కన్ను చూపు నీ మీద ఉన్నదో నీ దగ్గరికి ఏది రాలేదు. నిన్ను ఇబ్బంది పరిచేది రాలేదు, నీకు శోధన ఇచ్చేది రాలేదు, నిన్ను బలహీనపరిచేది రాలేదు, నీ దగ్గరికి వ్యాధి రాలేదు, నీ దగ్గరికి బాధ రాలేదు. నీ దగ్గరికి ఎటువంటి ఇబ్బందికరమైనది రాకుండా దేవుడు యొక్క కన్ను చూపు ఆపగలదు. ఎందుకంటే దేవుడు యొక్క కన్ను చూపును దాటి నీ దగ్గరికి ఏమైనా రాగలదా? గట్టిగా చెప్పండి. మన నోళ్ళు తెచ్చారా అందరూ? మీతో పాటు ఉన్నాయా? ఉంటే ఒక మాట చెప్పండి. దేవుడు యొక్క కనుచూపు దాటి నీకు హాని చేయటానికి నీ దగ్గరికి వచ్చేది ఏమున్నది? ఏది లేదు. నీ కంటికి కనిపించేదాని నుంచి తప్పించుకోగలవు, నీ కంటికి కనబడని దాని నుంచి తప్పించుకోలేవు. అయితే నీ కంటికి కనపడని నీ దగ్గరికి వస్తున్నా అది దేవుడి చిత్తంలో లేకపోతే దేవుడు దాన్ని దగ్గర రానియడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడి యొక్క కను దృష్టి ఈ రాత్రి ఎక్కడుంది? వినబడలేదు. వినబడలేదు నాకు. ఎక్కడుంది అంటున్నా. ఉన్నదా? ఓ చిన్న మాట చెప్పనియండి. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు బెతెస్దా కొనేరు దగ్గరికి వచ్చున్నాడు. బెతెస్దా కొనేరు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు బెతెస్దా కొనేరు చుట్టూ కూడా అందరు ఇలాగే కూర్చొని ఉన్నారు. అక్కడ చాలామంది. కొనేరు చాలా చిన్నది, గట్టిగా ఇంటి కాంపౌండ్ అంత కూడా ఉండదు. దీని చుట్టూ ఎంతమంది ఉన్నారంటే సుమారుగా 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిలో
యేసుక్రీస్తు కింద పడిపోయి వ్యాధిగ్రస్తులు బాధలతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటే ఆయన అందరినీ దాటుకుంటూ ఒక చోటకు వచ్చి ఆగాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందు చాలా మంది కనిపించారు. ఆ చాలా మందిని ఆయన పట్టించుకోవాలా. అందరిని దాటి ముందుకెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడంటే ఆయన ముందుగా ఎవరినైతే చూశాడో ఆ వ్యక్తి అక్కడ కనిపించేదాకా ఆయన నడుస్తూనే ఉన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇక్కడ ఉన్న మీలో ఎవరైనా కూడా ఇప్పుడు దాకా నేను దేవుడి దగ్గర నుంచి స్వస్థత పొందుకోలేదు అంటే చెయ్యొద్దండి. ఇలా మాట్లాడదాం. దేవుడి నుంచి నేను స్వస్థత పొందుకున్నాను ఏదో ఒక సమయంలో, పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్నోళ్ళు చేయొద్దండి. ఇప్పుడు మీకు సంగతి చెప్పనా, చెయ్యి దించకండి. నేను దించమని చెప్పలేదు, చెయ్యి ఎత్తన్నాను అంతే. ఎందుకని అంటున్నానంటే ఈ మాట, ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరికి పోయి అతనికి స్వస్థత ఇచ్చింది ఎవరు? అంటే నీకు స్వస్థత ఇవ్వాలంటే అదే దేవుడు కూడా నీ దగ్గరికి రావాలా. నిజమేనా మాట? అంటే ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ఎలాగైతే చూస్తున్నాడో ముందుగా నిన్ను చూసుండాలా. ఆయన ఇక్కడున్న వారికి ఎవరికైతే స్వస్థ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఆయన చూసిన దేవుడై ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నా దగ్గర రాలేదు అంటే వీల్లేదు. నువ్వు స్వస్థ ఎక్కడి నుంచి పొందుకున్నావు? దేవుడి దగ్గర నుంచి. అయితే దేవుడు స్వస్థత ఇవ్వడానికి నీ దగ్గరికి రావాలంటే ముందుగా ఆయన ఒక కనుచూపు నీ మీదకి రావాలా, ఆయన ఒక ఆలోచనలోకి నువ్వు రావాలా. ఆయనే నీ దగ్గర నడిచి వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక ఎన్నికలో నీవు ఉన్నావు, ఆయన ఒక కృపలో నీవు ఉన్నావు, ఆయన ఒక రక్తంలో నీవు ఉన్నావు, ఆయన ఇచ్చే స్వస్థతలో నీవు ఉన్నావు, ఆయన యొక్క ఆలోచనలో నీవు ఉన్నావు, ఆయన యొక్క మనసులో నీవు ఉన్నావు, ఆయన యొక్క తలంపులో నీవు ఉన్నావు. అందుకే ఆయన నీ దగ్గరికి వచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒకరోజు యేసుక్రీస్తు ఒకసారి నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థిస్తా ఉంటే దూరంగా ఒక యవనస్తుడు వచ్చి నుంచున్నాడు. యేసుక్రీస్తు ఇలా చూస్తున్నాడు. ఈయన ప్రార్థన చేస్తా అంటున్నాడు, నతానియేలు బాగున్నావా అన్నాడు. నతానియేలు బాగున్నావా అన్నాడు. ఆయన అంటున్నాడు, రబ్బుని, బోధకుడా అన్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు ఆయన చూసి, నతానియేలు నీ పేరు చెప్పాను రబ్బుని అంటున్నావు నన్ను? కాదయ్యా నేను అనుకోలేదండి. నతానియేలు నువ్వు ఆ కొండకి 5 కిలోమీటర్ల అవతల అటుపక్కన చెట్టు కింద మోకాళ్ళగేసి ప్రార్థిస్తున్నావు కదా, అప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా మాట? ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? వినబడలేదు నాకు. ఈ రాత్రి ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన నన్ను చూస్తా ఉన్నాడు ఈ రాత్రి. ఎలాగ చెప్పనా, కృపా వాళ్ళు కానీ యోహాను వాళ్ళు కానీ ఈ ఇల్లు కొంటామని అనుకున్నారా? అనుకోలేదు. కానీ ఆయన ఎప్పుడో ఇల్లుని చూస్తున్నాడు. నిజమేనా? వీళ్ళు అక్కడ అనుకున్నారు, ఇక్కడ అనుకున్నారు, ఆ పక్కన ఈ పక్కన అనుకున్నారు. ఇలా చెప్తారు, కాపాడు మాకండి, ఎర్ర జంగం వదిలి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఏం చేశాడు? మీకు ఇల్లు ఇక్కడ రెడీ చేశారు, మీరేం చేస్తారంటున్నా? వినపడలే నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని మాట చెప్తా ఉన్నానంటే, నీ జీవితంలో నీకేం కావాలో దేవుడే అన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే, దేవుడు యొక్క వాక్యం వెనకాల నడుస్తూ ఉన్నప్పుడు అవి నా దగ్గరికి వస్తూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు ఎటు వెళ్ళాలా? నా ఆలోచన మానేయాలి. ఫస్ట్ నా సొంత ఆలోచన మానేయాల, నా ఇష్టాలు వదిలేయాల, నా కష్టం కూడా వదిలేయాల. ఏది ఏమైనా ప్రభువా నేను నీ వెనకాలే ఉంటా, నేను నీ పక్కనే ఉంటా, నీ కాలి దగ్గర ఒక చిన్న గులకరాయిగా ఉంటానికి రెడీ ప్రభువా నేను. ఎందుకంటే ఆయన కాలి దగ్గర నువ్వు ఉన్నావు, నువ్వు పరలోకంలో ఉన్నట్టే. సంతోషం కాదా అంట? హల్లెలూయా. ప్రపంచం అంటది ఇది అసాధ్యం,
నీకు కుదరదు, నీకు వీలు కాదు, నువ్వు చేయలేవు. అవును, నువ్వు చెప్పాను నమ్ముతా, కానీ నువ్వు చెప్పే వాటికి నేను ఇంకొక దాన్ని నమ్ముతా. ఏం నమ్ముతావు? అసాధ్యాలను సాధ్యం చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక మాట చెప్తా, నువ్వు పడిపోయి ఉన్నావు, బాధల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, వ్యాధుల్లో ఉన్నావు, నీ దగ్గరికి ఎవరు రావట్లా, నేను ముట్టుకోవట్లా, నేను తాకట్లా, నీతో మాట్లాడట్లా, నేను అసహించుకోవడం ద్వేషిస్తున్నారు. అయినా కూడా ఆయన చూపు నీ మీద ఉన్నది. నమ్మాలనిపించట్లేదా? బైబిల్ వేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోబు. మొత్తం పోయినది, ఇంటి బయటకు వచ్చేసాడు, బూడిద కుప్పలో కూర్చున్నాడు, ఒక కొండను పగలగొట్టాడు, ఒక పెంకుంటే ఒంటి మీద గాయాలను రుద్దుతా ఉన్నాడు. పైనుంచి మాత్రం దేవుడు యోబుని చూస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అపవాది వచ్చి నిన్ను శోధిస్తున్నప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క కనుచూపు నీ మీద నుంచి తీయలేదు. అర్థమైనదా? నిన్న ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువున్నాం. పరలోకంలో గొర్రెపిల్ల ఉన్నది, ఆ గొర్రెపిల్ల సింహాసనంలో కూర్చున్నది, కూర్చొని గొర్రెపిల్ల వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములు 7 కనులు ఉండను. ఆ కనులు భూమి మీద పంపించబడి దేవుడు యొక్క 7 ఆత్మలు. ఆమేన్. దేవుడికి కనులు ఉన్నాయి, కన్ను కాదు, కన్నులు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఉన్నాయి సీమన్ గారు? ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 కనులు ఎక్కడున్నాయి? ఇదిగా మన మధ్యలో ఉన్నాయి. మనం కొన్నిసార్లు బస్ స్టాండ్కి పోయినా, రైల్వే స్టేషన్కి పోయినా, అక్కడ మన పర్సు లాక్కొని పోయాడు అనుకో, మన దగ్గర బ్యాగ్ లాక్కొని పోయాడు అనుకో, మన ఎమ్మట పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవడు లాక్కుపోయాడో వాళ్ళకి తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? అమ్మా ఉంటాయా, నువ్వు రా కూర్చో అంటారు. ఆడ కంప్యూటర్ ఓపెన్ చేస్తారు, టీవీ ముందు పెడతారు, పెట్టి ఎన్నింటికి గంటలకు పోయింది, పలానా టైంకి పోయింది, ఎక్కడ నుంచున్నా అక్కడ నుంచున్నా, అక్కడ కెమెరా తీస్తారు, తీసి టైప్ చేసి కానీ ఆ టైం కొట్టగానే ఎవడొచ్చాడు దగ్గర లాక్కుపోయాడు మొత్తం కనిపిస్తుంది. ఆమేన్. మరి భూమి మీద మానవుడే జరిగిపోయిందా అని తెలుసుకోవడం కోసం ఒక కన్ను అక్కడ పెట్టుకున్నాడే, సీసీ కెమెరా అని. వినబడలా నాకు. నువ్వు నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటున్నావేమో, నేను చీకట్లో ఉన్న ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో. జ్ఞాపకం పెట్టుకో, దేవుడు నేను చూస్తా ఉన్నాడు. నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవి, నువ్వు ఆయన రక్తంలో రక్తము, ఆయన మాంసంలో మాంసము, ఆయన ఎముకలో ఎముకవి, ఆయన శరీరంలో నువ్వు భాగమై ఉన్నావు. ఆయన శిరస్సు అయితే నువ్వు శరీరమై ఉన్నావు. ఆయన వాక్యం అయితే నువ్వు వాక్యమై ఉన్నావు. ఆయన పరలోక వాస అయితే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి యొక్క కన్ను ఎక్కడుంది? నన్ను ఎవరు చూడట్లా, నీ పొరపాటు అది. ఓ చిన్న మాట చెప్తా, పల్లెటూరులో బాగా తెలిసిన సంగతి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగింది. పిల్లి ఏమనుకుంటుంది? నేను ఎవరు తెలియకుండా ఏదో చేశా, నేనేమనుకుంటా? నన్ను ఎవరు చూడలేదు కదా, చాలా బాగా ప్లాన్ చేశాను. నేను అంటున్నా, నువ్వు ఎంత ప్లాన్ చేసినా దేవుడికి నీ విషయంలో ఒక ప్లాన్ ఉంటుంది. నువ్వు ఆ ప్లాన్ దాటిపోలేవు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు నీకేదైనా ఇవ్వాలి అనుకుంటే అపవాది వచ్చి దొంగతనం చేయగలడా? అపవాది వచ్చి ఆపగలడా? అపవాది వచ్చి దాన్ని లాగగలడా? అపవాది వచ్చి పడేయగలడా? దేవుడిగా నిన్ను ఆశీర్వదించాలనుకుంటే ప్రపంచం మొత్తం అడ్డొచ్చినా, సృష్టి మొత్తం అడ్డొచ్చినా, ఎవరెస్ట్ పర్వతం అడ్డుపడ్డా కూడా ఆయన చెయ్యి చాపే తీరుతాడు, నీకు కావాల్సి నీకు ఇచ్చే తీరుతాడు. హల్లెలూయా. గ్లోరీ. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడి యొక్క కనుచూపు ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే ఆయన బిడ్డలు ఎక్కడున్నారో ఆయన కనుచూపు అక్కడే ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగంటాడు, ఇదిగో సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అన్నాడా? అంటే ఉంటాడు. ఆయన అన్నాడా? అంటే ఉంటాడు. ఆయన అన్నాడు కాబట్టి ఉంటాడు. మరి అన్న మాట ప్రకారంగా నిలబడతాడా? నిలబడతాడు. కాబట్టి ఈ రాత్రి ఎక్కడ ఉన్నాడు? అన్న మాట ప్రకారంగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇంకో మాట చెప్పాడు, ఏ 2-3 నా నామంలో కూడి ఉన్నాడా? ఎలా చెప్పారు?
నాకు ఆయన కనబట్టలా కానీ ఆయనకి మాత్రమే కనిపించే దూరంలోనే ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఒక చిన్న సంఘటన చెప్తా. మానవ మనసు ఎలాగుంటుందో, మానవ ఆలోచన ఎలాగుంటాయో. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోనా. దేవుడు చెప్పిన పని చేయాలనుకోవాలా, నచ్చల ఆయనకి. మారు వేషం వేసుకొని వాళ్ళకి ఎక్కి కూర్చున్నాడు. అవునా? ఇప్పుడు నువ్వు ఓడలోకి వెళ్తే మారు వేషం వేసుకుని దేవుడికి కనబడకుండా ఉంటావా? నువ్వు కనబడలేదండి. పారిపోగలవా అంటనా? ఎంత దూరం పారిపోతారు? పోయారు ఇక్కడి నుంచి, అందరూ పాతాళ పల్లి పారిపోయారు. దేవుడు ఏం చేశాడు? యోనాను ఎంత దూరం పోతావు పో, ఎర్రజగ నుంచి ఎంత దూరం పారిపోతావు పో. ఆయన ఏం చేయాల? పోతలకు పోండి అన్నాడు. కానీ ఒక టైం వస్తుంది, ఒక టైం వస్తుంది. నువ్వు వాక్యంలోకి మళ్ళా తిరిగి వచ్చే టైం వస్తుంది. అది నీ టైం కాదు, అది నా టైం కాదు. దేవుడు ఏర్పాటు చేసిన టైంకి నువ్వు మళ్ళీ అక్కడికి రావాల్సిందే. ఆ పడవలో 3 అంతస్తులు ఉన్నాయి. 3 అంతస్తుల కిందకి వెళ్ళి ఎవరికి కనబడకుండా సరుకుల మధ్యలో పడుకున్నాడు పోయిన యోనా. మారు వేషం వేసుకొని ఇక్కడ దాకా నిక్కరేసాడు, పెద్ద టోపీ పెట్టాడు, కళ్ళద్దాలు పెట్టాడు, ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని లోపలికి వెళ్ళి పడుకొని తాగుతున్నాడు. నువ్వు ఎక్కడికి పోయి ఏ ఇరుకులో దాక్కున్నా కూడా నిన్ను ఎలా బయట తెప్పించాలో దేవుడికి బాగా తెలుసు. ఇంకో సంగతి చెప్పనా, దేవుడి నుంచి పారిపోయే వాడిని వెనక్కి దాటవాడి దేవుడికి భలే ఇష్టం అండి. దేవుడు పని చేయమంటే నా వల్ల కదా ఎవరికి వెనక్కి పోతారు, దేవుడు వాళ్ళని పట్టుకొని లాక్కొచ్చి అక్కడ పడి నువ్వు చేయాల్సిందే అంటాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఆయన రమ్మంటే ఏం చేద్దాం? నాకు ఇష్టం లేదు, అయినా కూడా ఆయన దగ్గరికి రావాల్సింది, బలవంతంగా కూడా తప్పదు. ఎందుకంటే నువ్వు రాలేదా లాక్కొచ్చి పడేస్తాడు. వచ్చేస్తే పోలా, అంతేనా? ఇప్పుడు యోనా వెళ్ళి దాక్కున్నాడు. దేవుడు చెప్పిన పని అంటే ఇష్టం లేదు, నచ్చలా. మా ఊరోళ్ళు చేస్తావు అనుకున్నా ప్రభా, మా ఊరోళ్ళు చేయకుండా ఆడ చేస్తావు నువ్వు, నాకు నచ్చలే ప్రభా. పోయి దాక్కున్నాడు. హల్లెలూయా. పైనుంచి ఒక మేఘం యోనాను చూస్తున్నది. ఆ మేఘం వెనకాల దేవుడు ఉన్నాడు. ఈ పడవలో యోనా ఉన్నాడు. పడవ పక్కన ఒక చేప నడుస్తూ ఉన్నది. ఈ చేప ఎవరి కోసం? ఆమేన్. అంటే దేవుణ్ణి తోసేసి పక్కకి వెళ్ళిపోయిన ఒక వ్యక్తి కొరకు దేవుడు ఒక కొత్త వాహనం కొని అక్కడ పెట్టాడు. ఏంటా వాహనం? చేప అండి, తిమింగలం. ఇప్పుడు ఆ తిమింగలం ఎవరి కోసం? అది చేపలు తినదు, కప్పలు తినదు, నీళ్ళలో ఉన్నది ఏమీ తినదు. అది యోనాను మాత్రమే తింటది. హల్లెలూయా. ఇక్కడ మీకు సంగతి చెప్పాలా, ఆ యోనా లోపల, దాని కడుపు లోపల ఖాళీ ఉన్నది. ఆ కడుపు లోపల యోనా కొరకు అది గాలి పీల్చుకొని ముందే ఉన్నది. శాస్త్రవేత్తలు ఒక సంగతి కనుక్కున్నారు. తిమింగలం గర్భం లోపల ఒక మనిషి 3 రోజులు జీవించడానికి కావలసినంత ఆక్సిజన్ ఉంటుంది. అంటే ఒక మనిషి 3 రోజులు బతకాలంటే తిమింగలం లోపల ఉండగలడు, బతికి ఉండగలడు. తిమింగలం మింగిన ఎందుకని చేశాడు దేవుడు ఆ ఏర్పాటు? యోనా వెళ్తాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు యోనా ఏమనుకున్నాడు? నేను దాక్కున్నాక దేవుడు నేను కనబడే కదా. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం? వినబడలా? నేను చెప్తా నాకండి. ఇక్కడ ఉన్నారు కొద్దిమంది పురుషులు ఉన్నారు. ఈ ఊళ్ళో సినిమాకి వెళ్తే అందరూ తెలిసిపోద్దేమో. వినపడలేదు నాకు ఎక్కడి నుంచి. ఈ ఊళ్ళో సినిమాకి వెళ్తే తెలిసిపోద్దేమో కాబట్టి నేను చాలామంది వెళ్తాను, ఎవరు చెప్పట్లేదు. పక్క ఊరికి పోయి వద్దాం, సినిమా చూసి వచ్చేద్దాం. నన్ను ఎవరు చూడలేదు కదా, అమ్మయ్య నన్ను ఎవరు చూడలేదు. కానీ నేను అంటున్నాను, ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణం చేయాలి కదా. ఈ ప్రయాణంలో క్షేమంగా తీసుకొచ్చింది ఎవరు? నేను ప్రయాణంలో క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు సినిమా హాల్ నీ పక్కన కూర్చోలేదా అంటున్నా. నువ్వు వరిచి కాకిలేస్తాం సీట్లోంచి తెచ్చి ఆయన పక్కన నేను చూడలేదు, నిన్నే చూస్తున్నాడు ఆయన. నువ్వు సినిమా చూస్తున్నావు, ఆయన నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు యోనా పరిస్థితి ఏంటి? నన్ను ఎవరు చూడలేదు కదా. సినిమా హాల్లో నిన్ను చూసిన దేవుడే పడవలో కింద భాగంలో యోనాను కూడా చూస్తున్నాడు.
హల్లెలూయా. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయండి, రాత్రి ఇళ్లలో ఎవరు లేరు కదా, మొబైల్ ఫోన్ మన దగ్గరే ఉంది. ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఎర్ర బటన్ ఒకటి నొక్కుతాం. ఏంటది? యూట్యూబ్. దరిద్రానికి మొదటి మెట్టు. తీసి ఏం చేస్తాం? తిప్పుతా ఉంటాం. తిప్పి 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 చాలామందికి ఈ వేలు సైజులు తగ్గిపోయినాయి. తిప్పి 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 వేలు సైజులు తగ్గిపోయినాయి. ఏమైంది? ఎక్కడో ఒక దరిద్రం కనిపిస్తే అక్కడ ఆగిపోతుంది చెయ్యి. అది చూస్తాం. చూసేటప్పుడు ఏం చేస్తాం? ముందాన్ని ఆపు, దాన్ని పీక నొక్కుతాం. పీక నొక్కడం పాజులో పెట్టాం. దాన్ని ముందుకు పోతే వెనక అలాగ ఉంటుంది అది. ఇప్పుడు అటు ఇటు చూస్తాం. ఎందుకు? గట్టిగా చెప్పండి. నన్నెవరు? అది సంగతి. ఇంకా జాగ్రత్త పనులు ఏం చేస్తారు? గుమ్మం దగ్గరికి వచ్చి గుమ్మం గడేసి లోపలికి వెళ్తారు. అమ్మయ్య, నన్ను ఊడు చుట్టల్లా, అయిపోయిపో, నువ్వు బుక్ అయిపోయావు. ఎక్కడ? ఇక్కడ కాదు, పైన. ఎవరు చూశారు? మనం ఏమనుకుంటున్నాం? నన్ను ఎవరు చూడాల. ఎవరు మోసం చేసుకున్నారు? ఇప్పుడు నీకు సంగతి చెప్పనా? ఇందాక సీసీ కెమెరాలు ఏం కనిపించింది? వాడు పరుసు ఇలా లాగిని కనిపించింది. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక పెద్ద స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో నువ్వు అటు ఇటు చూసి ఎవరు చూడకుండా తలుపు గడేసి లోపలికి వెళ్ళి యూట్యూబ్లో చూస్తావు కదా, అది అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఏం చెప్తావు? వినపడలా? నాకు వినపడలా? గట్టిగా చెప్పండి, త్వరగా చెప్పండి. ఏం చెప్తావు సమాధానం పైన? నన్ను ఆ రోజు ఎవరు చూడలేదనుకున్నా, కానీ ఈరోజు కాబట్టి నేను పైకి వెళ్ళాక నేను చేసి అక్కడ ఏమీ తెలియకూడదంటే ఇక్కడ నేను ఏమీ చేయకూడదు. ఎందుకంటే నా పక్కన ఆయన ఒక ఆత్మను పెట్టాడు. ఆత్మ నా చుట్టూ తిరుగుతానే ఉన్నది. ప్రకటన ఎఫ్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట ఉన్నది, విమోచన దినం వరకు మీరు ఆయన ఒక ఆత్మ యందు ముద్రించబడి ఉన్నారు. దేని యందు? ఆత్మ యందు అంటే ఆత్మ లోపల. అంటే ఇప్పుడు మనం దేని లోపల ఉన్నాం? ఆత్మ లోపల. ఆత్మ లోపల ఉంటే నేను ఆత్మ చూడ్డా అంటున్నా. చూస్తాడా చూడ్డా? నువ్వు ఎక్కడికి పోతావు? ఇంక ఇప్పుడు ఎక్కడికి పోలేవు. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాం, మన పరిస్థితి ఎలాంటిదో. దేవుడు ఒకరోజు ఏం చేస్తారంటే మోషేతో మాట్లాడతా, నిర్గమకాండం 4వ అధ్యాయంలో మోషే నీ చేతులు ఏముందన్నాడు. ప్రభువా నా చేతుల్లో కర్ర ఉందన్నాడు. కింద పడే అన్నాడు. కర్ర ఏమైంది? పావును చూసి మోషే పారిపోతున్నాడు. దేవుడు అన్నాడు మోషే నువ్వు వాగన్నాడు. ప్రభు అది పాము. సరే ఓ పని చేయి, దాని దగ్గరికి పో. వెళ్ళా, దాన్ని తోక పట్టుకో, పైకి లేపు. తోక ఎలా పైకి లేపితే తోక భూమి నుంచి ఎంత పైకి లేచి అంత కర్ర అవుతున్నది. ఇదేదో బాగున్నది. మొత్తం పైకి లేపాడు, మొత్తం కర్ర అయింది. అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే నీ దగ్గర చెయ్యి ఉందా? ఉంది ప్రభువా. నీ రొమ్మును పెట్టుకో. ఇప్పుడు మోషే చెయ్యి వణుకుతున్నది. వినపడలా నాకు? కర్ర అంటే అక్కడ పడేసాడు, పారిపోయాడు. ఇప్పుడు చెయ్యి పాము అయితే ఎక్కడ పడేయాలా? పరిగెత్తే కూడా అవుతుందా? మరి నీ చెయ్యి నీ వెనకాల వస్తే ఆయన కరుణ వెనకాల రాదా అంటున్నా. ఆయన దృష్టి వెనకాల రాదా అంటున్నా. ఆయన అంటున్నాడు నీ మీద నా కను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆలోచన అంటే నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఎప్పుడు? ఆయన కనుదృష్టి ముందుగా నీ మీద పెట్టి, ఆయన కనుదృష్టి ముందుగా నీ మీద పెట్టి. జ్ఞాపకం చేసుకోండి. ఇంకో మాట మీరు చెప్తా. దావీదు తప్పు చేశాడు, చేయకూడదు పని చేశాడు, ఒక వ్యక్తిని చంపించాడు. నాతాను ఇంటికి వచ్చాడు దావీదు దగ్గరికి. దావీదు బాగున్నావా? బాగున్నాను. ఓ చిన్న కథ చెప్తా వింటావా అన్నాడు. చెప్పు అన్నాడు. ఒక ఊళ్ళో ఒకడున్నాడు, వాడికి ఒక చిన్న గొర్రెపిల్ల ఉన్నది. గొర్రెపిల్ల పెంచుకుంటున్నాడు. వాడికి ఆ గొర్రెపిల్లంటే ప్రాణము, గొర్రెపిల్లకి వాడంటే ప్రాణము. సొంత బిడ్డలాగా పెంచుకుంటున్నాడు. ఒకడు వచ్చి అకస్మాత్తుగా గొర్రెపిల్లని చంపేసి తీసుకెళ్ళాడు. ఆ గొర్రెపిల్ల చంపేసాడు, ఏం చేయాలి అన్నాడు. నువ్వు రాజు కదా చెప్పు అన్నాడు. నిస్సందేహం వాడిని చంపేయాలన్నాడు. నాతో అన్నాడు ఆడు నువ్వే అన్నాడు. చంపేసినాడు ఎవడో కాదు నువ్వే అన్నాడు. నేనంటనా దావీదు చాలా ప్లాన్ చేశాడు. దావీదు చంపినట్టుగా తెలియకుండానికి ఊరియాని చాలా ప్లాన్ చేశాడు. యోవాబుకు చెప్పాడు, యోవాబుకు ఉత్తరం రాశాడు. యుద్ధం జరుగుతూ ఉండి యుద్ధంలో ముందు పెట్టు, యుద్ధంలో చచ్చిపోయినట్టుగా యోవాబు అలా ప్లాన్ చేయి, ఊరియా నేను చంపినట్టుగా ఎవడు తెలియకూడదు అని బాగా ప్లాన్ చేసి
చంపాడు. ఊరు మొత్తం అనుకున్నాడు, యుద్ధంలో చనిపోయాడు కదా ఊరియా అనుకున్నాడు. కానీ ఇక్కడ సంగతి చెప్పనా, ఈ కీర్తన రాసిన దావీదే. 32 కీర్తన రాసిన దావీదే. దావీదు అంటున్నాడు, నా కను దృష్టి నీ మీద ఉంచదను, నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. ఇప్పుడు దావీదు చేసిన పని మొత్తం చూస్తున్నాడు ఎవడు? దావీదు అంతఃపురంలో ఉన్నాడు. యోవాబేమో శత్రు సైన్యాల యొక్క ఆ యుద్ధం చేసే ప్రాంతంలో ఉన్నాడు. ఊరియాని అక్కడ పంపించాడు, అక్కడ చంపించేశాడు. అయితే దావీదు మనస్సులో ఊరియాని చంపాలని ఆలోచన వచ్చింది. ఆమేన్. ఇప్పుడు దావీదు మనస్సు లోపలికి వెళ్ళి తొంగి చూసి వచ్చిన వాళ్ళు ఎవరు? గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తేనా? మరి ఇక్కడ మన మనసుల్లో ఉన్నదాన్ని చూసేవాడు ఎవడు? వినపడలా ఈ రాత్రి నాకు? యేసుక్రీస్తేనా? అంటే నీవు ఎవరి పట్లైనా కానీ చెడ్డ తలంపు కానీ కలిగి ఉన్నావంటే ఆయన అంటున్నాడు, నేను నీ మీద కనుదృష్టి పెట్టేదను. ఈ రోజు దేవుని కన్ను మన మధ్యలో ఉన్నది, మన మీద ఉన్నది, మనతో ఉన్నది. నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా? ఆ దేవుని కన్నే నీకు సమస్తము బోధిస్తుంది. ఆ దేవుని కన్ను నీకు దారి చూపిస్తుంది. నువ్వు ఎలాగ బాధల్లోంచి బయటికి రావాలో మార్గం చూపిస్తుంది. నువ్వు ఎలాగ నీకున్న సమస్యలోంచి బయటికి రావాలో అదే దేవుని కన్ను నడిపిస్తుంది. యేసుకు చెప్పలేదా, నా తండ్రి ఏం చేస్తాడో ఆయన మొదటగా నాకు చూపిస్తే తప్ప నేనేమి చేయలేను. అదే నిజమైతే ఈరోజు నీ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన ఏం చూశాడో నువ్వు అదే చూడాలా, ఆ తర్వాత పని చేయాలా. ఒకరోజు యేసుక్రీస్తు ఒక ఊరి దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. ఆ ఊరి పేరు బేతపగి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. అక్కడికి వచ్చి ఆగిపోయి ఎదురుగా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామానికి వెళ్ళండి అన్నాడు. పేతురుని యోహాను పిలిచాడు. ఆ గ్రామానికి వెళ్ళండి. ప్రభువా ఎందుకు వెళ్ళాలి మేము? ఆ ఊరికి వెళ్ళండి, కొద్ది ముందుకు వెళ్ళండి. ఆ ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక గాడిద కట్టేబడి ఉంటుంది. ఆ గాడిద పక్కన గాడిద పిల్ల ఉంటుంది. మీరు పోయి ఆ గాడిని తోలుకొర్రండి. ఎవరైనా ఆపితే ఇది ప్రభువు కావాలని చెప్పండి. ఎలాగా? ఆ ఊళ్ళోకి ఆయన ఇంకా పోలా, ఊరు బయట ఆగాడు. ఊళ్ళో గాడిద కట్టేసి ఉండి దాని పక్కన గాడిద పిల్ల ఉంటుంది, ఇది నాకు కావాలని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఆయన ముందుగానే గాడిదని చూశాడో చూడలేదు? నేను అంటాను, నేను గాడిద కన్నా శ్రేష్టమైన అనుకుంటాను నేను. మరి మీ సంగతి నాకు తెలియదు. శ్రేష్టమేనా? ఆయన గాడిదనే చూస్తాడని ఖచ్చితంగా చూస్తాడండి ఆయన. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒక గాడిదనే ఆయన చూసి గాడిద కట్లు ఇప్పాలంటే ముందుగానే చూశాడంటే, ఈ లోకం కట్లు నాకుంటే, ఈ లోక ఆచారాల కట్లు నాకుంటే, ఈ లోక బంధకాల కట్లు నాకుంటే అవి ఇప్పాలంటే దేవుడు నన్ను చూడాలా వద్దా? ఆయన నన్ను చూడాలా, నా కట్లు ఇప్పాలా, నన్ను అక్కడి నుంచి విమోచన ఇవ్వాలా. జ్ఞాపకం పెట్టుకోండి, ఆ బెతెస్దా కోట దగ్గర అంతమంది ఉంటే అందరూ దాటుకుంటూ ఆయన అక్కడికి వచ్చి అంటున్నాడు, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? ఆల్రెడీ ఆయన స్వస్థపట్టి ముందుగా చూస్తున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. లేచినవాడు. ఎందుకంటే వాడు లేవటము స్వస్థపడటము దేవుడు ముందుగానే చూస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో ఇప్పటివరకు ఎప్పుడైనా ఎక్కడైనా స్వస్థత కానీ పొందుకుంటే జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ముందుగా మిమ్మల్ని చూశాకే మీరు స్వస్థత పొందుకున్నారు. ఆయన వచ్చాకే స్వస్థత పొందుకున్నారు. ఆయన కృప నీ దగ్గరికి వచ్చాక నీకు స్వస్థ వచ్చింది, విడుదల వచ్చింది, బాధ నుంచి ఉపశమనం వచ్చింది. దేవుడు నిన్ను లేవనెత్తాడు, బలపరుచున్నాడు అక్కడి నుంచి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చిన్న మాట మీరు చెప్పాలా. యోనా చేప గర్భంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను ఒక్కసారి పైకొద్దాం అనుకుంటున్నా, ఒక్కసారి ఈ దేవాలయం చూద్దాం అనుకుంటున్నా, ఒక్కసారి నేను మొక్కుకున్న మొక్కుబడులకు చెల్లిద్దాం అనుకుంటున్నా ప్రభువా. ఇప్పుడు తిమింగలం అంటే సముద్రంలో 2 కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోయి అక్కడ ఈదుతుంది. అది సముద్రం పైన ఈదదు తిమింగలం. 2 కిలోమీటర్ల కిందకి పోతుంది, 200 కిలోమీటర్ స్పీడ్లో పోతుంది. ఇప్పుడు దాని లోపల యోనా ప్రార్థన చేస్తున్నాడు. అయితే మీరు యోనా గ్రంథంగా చూస్తే ఆ యోనా చేసిన ప్రతి ప్రార్థనలో ఉన్న పదము అక్కడ రాయబడి ఉన్నది. ఎలాగా? తిమింగలం గర్భంలో పక్కనే కూర్చొని యోనా ఏం చెప్పాడు ఎవరు రాశారు? అంటే యోనా అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడో వినేవాడు అక్కడే ఉన్నాడు, చూసేవాడు అక్కడే ఉన్నాడు.
ఆ ప్రార్థన ఆలకించేవాడు అక్కడే ఉన్నాడు. ఆ కన్ను యోనా నిజంగా పశ్చాత్తాపడుతున్నాడు లేదో చూస్తున్నది. ఈరోజు నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, పొరపాటు చేసి ఉండొచ్చు, పాపం చేసి ఉండొచ్చు, తప్పిపోయి ఉండొచ్చు, తప్పించుకొని ఉండొచ్చు, జారిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు. అయితే జ్ఞాపకం పెట్టుకో, దేవుని యొక్క కన్ను నేను చూస్తానే ఉన్నది. ఆయన యొక్క కన్ను దృష్టి ఇంకా నీ మీదే ఉన్నది. నువ్వు నిజమైన పశ్చాత్తాపం కలిగితే నువ్వు పడిపోయిన చోట నుంచి పైకి లేపేవాడు అదే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు చేయాల్సిన పని ఒకటే, నీ కన్ను దృష్టి దేవుడి మీద ఉంచు. ఆయన కన్ను దృష్టి నీ మీద ఉన్నది. నీ కన్ను దృష్టి ఎక్కడ ఉన్నది? ఒకరోజు అర్ధరాత్రి పూట అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే వీళ్ళు ఒక పడవలో పోతా ఉంటే ఒక తెల్లని ఆకారం వస్తుంది. ఇలాగా దెయ్యం 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 అని కేకలేశారు. వేసుకొచ్చి అరమాగడు ఇది నేనే అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభువా ఇది నువ్వేనా? అదేంటి ప్రభువా నీళ్ళ మీద నడుస్తున్నావు నువ్వు? ఏం పేతురు నువ్వు కూడా నడుస్తావా? అవును ప్రభువా నేను కూడా నడుస్తా. పేతురు ఎమ్మటే పడవలో నుంచి కిందకి పెట్టాడు కాలు. ప్రభువా నడిచేనా? హల్లెలూయా. పేతురు అన్నాడు, నడవనా? యేసు సార్ నడిచే నడుస్తావు నీళ్ళ మీద? వినబడాలి నాకు. ఇప్పుడు పేతురు అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే కింద గట్టిగా తగులుతుంది నేల మీద. నీళ్ళు కాలు పెట్టి కిందకి వెళ్ళిపోవాలి కదా, ఎలటలా గట్టిగా తగులుతున్నది. ఏం జరిగినది? పేతురు కను దృష్టి ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు మీద ఉన్నది. యేసుక్రీస్తు కను దృష్టి పేతురు మీద ఉన్నది. పేతురు దృష్టి యేసు మీద, యేసు దృష్టి పేతురు మీద ఉండగా పేతురు కాలు కింద పెట్టాడు. ఇదేదో చాలా బాగున్నది. నడుస్తా ఉన్నాడు. కొద్ది దూరం రాగానే ఒకసారి సముద్రం ఎలాగుందో చూద్దాం అనుకున్నాడు. ఓ మాట చెప్పనా మీకు, మనం కూడా దేవుడి వైపు నడుస్తూ ఉంటాం, వాక్య ప్రకారం ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, విశ్వాసం కలిగి ఉంటాం. మనం కొంచెం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత కొద్దిగా బాగున్నాక అసలు లోకం అంతా ఏమనుకుంటుంది అని పక్క తిరుగుతాం. ఒకసారి ఎప్పుడు పడిపోయాడు పేతురు? దేవుడి వైపు చూసినప్పుడు పడిపోలా, దేవుడు రమ్మన్నప్పుడు పడిపోలా, అడుగులేస్తున్నప్పుడు పడిపోలా. పేతురు యొక్క దృష్టి ఎప్పుడైతే దేవుడి మించి పక్కకి తిరిగినదో అప్పుడు పడిపోయాడు. అయితే గమనించండి, దేవుని దృష్టి పేతురు మీద ఉన్నది. ఇంకా నా మాట మీకు అర్థమవుతా ఉన్నదా? ఈ రాత్రి నేను అంటున్నా, అదే దేవుని దృష్టి నీ మీద ఇంకా నిలిపే ఉన్నది. ఆయన తల తిప్పుకోలేదు. నువ్వు ఎత్తబడేంత వరకు, దేవుని యొక్క రాజ్యం చేరేంత వరకు ఆయన యొక్క కడు దృష్టి నీ మీదే ఉంటుంది. నీ మీద నుంచి ఆయన యొక్క కను దృష్టిని ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క శక్తి కూడా పక్కకి తప్పించలేదు. అయితే నువ్వు రక్త మాంసంలో ఉన్నావు, మానవ శరీరంలో ఉన్నావు, తప్పులు పాపాలు చేసే శరీరంలో ఉన్నావు, అబద్ధం చెప్పే ఈ శరీరంలో ఉన్నావు. ఈ శరీరం ఏముంటుందంటే నువ్వు దేవుడినే కాదు మిగతా చాలా చూడు అంటది. దేవుడి దగ్గరికి పోయి నీ పిల్లల్ని కాకుండా వేరే చూడాలి వాడు చెప్పగలడా? చెప్పాడు బతకగలడా? కానీ మనకు చెప్పినట్టు బతికే ఉంటున్నాడే. ఏం పోతావులేమ్మా రోజు చర్చికి, ఏం చేద్దాం, ఎవడరా నువ్వు దెయ్యమా అనాలా వద్దా మనం? అంటే ఏమవుతుంది? ఎక్కడ మనకు అప్పిచ్చేవాడైతే నా డబ్బులు నాకే అంటాడు. ఎందుకు పడితే గొడవ? ఏం చెప్తాం వాడికి? వినపడలేదమ్మా నాకు. వాడెవడో కాదు, నేరుగా భూమి మీద దెయ్యానికి ప్రతినిధి. ఎక్కడికి వెళ్తాడని నాపుతున్నాడు? దేవుడు యొక్క సన్నిధికి. దేవుడు యొక్క సన్నిధి అంటే సంఘము. సంఘం అంటే దేవుడి ద్వారా బయటికి పిలువబడిన ప్రజలతో దేవుడు మాట్లాడే స్థలం. నువ్వు దేవుడు నీతో మాట్లాడే స్థలానికి నువ్వు వెళ్తావు అంటే నేను ఆపేవాడు ఎవడు? అపవాదేనా? వాడి మాటని నువ్వు ఆగిపోతే, పేతురు సముద్రాన్ని చూసి కింద పడ్డాడు, మునిగిపోతున్నాడు. మరి నీ సంగతి ఏంటి? కోపం రాదుగా? వచ్చిన పర్వాలేదు, నేను ఇలాగే చెప్తాను. నేను ఇంతే చెప్తాను, నేను కోపం వచ్చినా కూడా అంతేనా? ఒక్కరోజు చర్చికి ఆగిపోతే నీ సంగతి ఏంటి? మునిగిపోయినట్టే. ఎక్కడా? లోకంలో. ఎక్కడా? దెయ్యం ఒళ్ళో. ఎక్కడా? దెలీలా దగ్గర. ఎక్కడా? అపవాది దగ్గర. ఎక్కడా? పాతాళపు దగ్గర. ఒక్కరోజు నువ్వు కూడికి ఆగిపోతే. ఎందుకని? దేవుడు సంఘంలోకి వచ్చి మాట్లాడటానికి నీతో రెడీ అయ్యి ఆయన కూర్చుంటే నేను ఎరలేదంటే అర్థం ఏంటి? వినపడలేదండి నాకు.
లెక్కలేదనే దేవుడు అంటే నాకు ఉండొచ్చాలాగా మనం. అది ఆదివారమా బుధవారమా శుక్రవారం చెప్పకండి. ఆరాధన ఉందంటే నువ్వు పోయి అక్కడ ఉండాలా. అక్కడ వ్యక్తి ఎవడో నాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నది నాకు సంబంధము దేవుడితోనే. కాబట్టి ఏం చేద్దాం? నాకు కష్టంగా ఉంది, నీ కష్టం ఎవరికి సంబంధం లేదు, నువ్వు వచ్చి కూర్చోవాలా. నాకు బాధగా ఉంది, నీ బాధతో ఎవరికి సంబంధం లేదు, నువ్వు వచ్చి కూర్చోవాలా. ఎందుకని? నా కష్టం పోవాలంటే, నా బాధ పోవాలంటే సన్నిధికి రావాలా, నేను ప్రార్థనలో ఉండాలా, నా మోకాళ్ళు నేల కానిచ్చాలా, నేను దేవుణ్ణి అడగాల. నేను ఒకవేళ పడిపోయే స్థితిలో ఉంటే దేవుడు నన్ను చూసే ఉన్నాడు కాబట్టి నేను కలిగిన పశ్చాత్తాపాన్ని బట్టి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకొని పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. పేతురికి కొన్నిసేపుల విశ్వాసం వచ్చింది, కొన్నిసేపుల బలహీనత వచ్చింది, కొన్నిసేపు లోకంలో చూశాడు, కొన్నిసేపులో పడిపోయాడు. అయితే గమనించండి, ఆ నడిచినప్పుడు పేతురు దేవుడిని చూస్తానే ఉన్నాడు, ఆ నడిచేటప్పుడు దేవుడు పేతురుని చూస్తానే ఉన్నాడు, ఆ పడిపోయినప్పుడు దేవుడు పేతురుని చూస్తానే ఉన్నాడు. ఆ పడిపోయిన తర్వాత నీళ్ళలోకి మునిగిపోతా పేతురు చెయ్యి పైకి పెట్టి ప్రభువాని కేకబెట్టున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేయలా. పేతురు పూర్తిగా మునిగిదాకా చూద్దాం అనుకోలా. పేతురు మనసులో ఒకే కేక, నా వల్ల కాదు, నువ్వు రావాలి ప్రభువా, నా వల్ల కాదు, మునిగిపోతున్నా, నా చెయ్యి పైకి పెట్టా, చెయ్యి పట్టుకో ప్రభువా. పేతురు అరచేయికి నీళ్లు తగిలే లోపు అలా చేయి పెట్టుకొని పైకి లాగేస్తున్నాడు. సంతోషమేనా? బలం వచ్చిందా? శక్తి వచ్చిందా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఎక్కడ నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడ జారిపోయి ఉన్నావో, అక్కడి నుంచే నీ చేయి పైకి చాపి ప్రభువా నన్ను లేవనెత్తుతావా, ప్రభువా నన్ను బలపరుస్తావా అని నువ్వు కేక పెట్టావంటే గ్లోరీ. ఆయన అంటాడు, నేను ఇక్కడే ఉన్నా. ఆ మాట నాకు చాలు, ఆ మాట నాకు చాలు. దావీదు అంటున్నాడు, నిన్ను పాతాళం గుమ్మం దగ్గర మంచం వేసుకుని పడుకున్నా నాకేం కాదు. ఎందుకు కాదు? దేవుడు కనుచూపు నా మీద ఉన్నది. ఎందుకని? నేను ఏం చేస్తాను దేవుడికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తా. ఒకరోజు మోషే గారు భుజం మీద కరాసుకుని సీరియస్కి వెళ్ళిపోతాడు. ఇలాగా నడుస్తారు అనుకోండి, 40 ఏళ్ళు అయింది, పోయినసారి 40 ఏళ్ళ క్రితం పారిపోయి వచ్చా, నేను ఐగుప్తు నుంచి రాకుండా ఉండాల్సింది, తప్పు చేశా, దేవుడిని అడగాల్సింది. ఎంతలో మోషే మోషే ఎవరు నన్ను పిలిచింది? నన్ను ఎవరు పిలిచింది? ఇక్కడ అటు చూసా, మనిషి కనబట్టల్లా. మళ్ళీ ఒక స్వరం పడింది. ఆ స్వరం గంభీరంగా ఉన్నది, ఆ స్వరం భయం కల్పిస్తున్నది, ఆ స్వరంలో మళ్ళా భద్రత కనిపిస్తున్నది, ఆ స్వరం ధైర్యం ఇస్తా ఉన్నది, ఆ స్వరం శక్తి ఇస్తా ఉన్నది, ఆ స్వరం ఆకర్షిస్తా ఉన్నది. దూరంగా చూస్తే ఒక పొద మండుతూ ఉన్నది. గబగబా అక్కడికి వెళ్ళబోయాడు. ఆ పొద మండుతుంది కానీ కాలి బూడిదైపోవటల్లా. ఆశ్చర్యంగా ఉంది. దగ్గరికి పోతాండే, మోషే నీ కాళ్ళకొని చెప్పులు తీసే. ఒక చిన్న మాట, ఇప్పుడు ఈయన మోషే అని ఆ మండుచున్న పొదలు ఆయనకి ఎవరు చెప్పారు? వినపడలే నాకు. పాత నిబంధనలో ఒక మాట రాస్తున్నది, నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నేను కాదా? దానికన్నా ముందు ఇంకొక చిన్న మాట ఉంది, నీ హృదయ అంతరంగమును ఎరిగి నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నేను గానా? నీ పేరు మాత్రమే కాదు, నువ్వు పుట్టాక పెట్టేది నీకు పేరు. నువ్వు పుట్టాలంటేనే ముందు ఆయన చూపులో వచ్చి బయటికి రావాలా. గర్భఫలం అనగా యెహోవా ఇచ్చు బహుమానము, అంటే నువ్వు పుట్టడం ఆయన ఇచ్చిన బహుమానము. ఆయన ఇచ్చిన బహుమానం మీద ఆయన ఒక కన్ను దృష్టి పెట్టే ఉన్నాడు. ఆయన ఒక కన్ను నీ మీద ఉన్నది. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు పారిపోలేవు. ఏం చేద్దాం? మనకు ఒక అలవాటు ఉంది, తప్పించుకోలేము, పారిపోలేము. ఏం చేస్తాం? లోబడిపోతాం. ఇక నాకు తప్పదు. ఇంక చెప్తున్నా, నువ్వు సంతోషంగా లోబడితే మంచిది, నాకు తప్పదనుకో లోబడ్డా కూడా మంచిదే. నీకు ఇంకో ఆప్షన్ లేదు. నీకు ఉంది అవకాశం? ఏం లేదు. ఇందా చెప్పాం, కర్ర మోసే కింద పడ్డా కానీ పామైంది, పారిపోతుంది. దేవుడు పిలిచాడు, మోసే ఎక్కడ పోతున్నాం ఆగు అన్నాడు. వెళ్తాడు ఇప్పుడు? ఎందుకని?
ఇంకో అవకాశం లేదు పారిపోవడానికి. దేవుడి నుంచి ఎక్కడ పారిపోతాడు? అప్పటికే పారిపోయి 40 ఏళ్ళు, ఇంకంత దూరం పోతామన్నాడు. సరే ప్రభా ఉంటా చెప్పు. అది పామేనా? అవును ప్రభా. అది కరిస్తే చచ్చిపోతామా? చచ్చిపోతాం ప్రభా. అయితే దాన్ని తోక పట్టుకో. ఏంటది? అది కరిస్తే చచ్చిపోతాం ప్రభా. ఇప్పుడు ఏం చేయాలి నేను? దాన్ని తోక పట్టుకుని పైకి లేపు. ఇప్పుడు మోషే దాన్ని తోక పట్టుకుని పైకి లేపితే అది కర్ర అయినది. కానీ ఒక రహస్యం తెలుసా? ఆ కర్ర పట్టుకొని మోషే వెళ్తాడు ఐగుప్తులోకి. ఐగుప్తులో ఉన్నోడికి ఎవరికి తెలియదు కర్ర లోపల ఏముందో. మోషే ఒక్కడికే తెలుసు. ఎట్లాగా? దాని లోపల దేవుడు పెట్టున్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళి నుంచున్నాడు. ఫరో, దేవుడు మా దగ్గర రమ్మన్నాడు, 3 రోజుల దూరం ప్రయాణం చేయాలా, మేము అక్కడ పండగ చేసుకోవాలా. మోషే కర్ర దగ్గర పెట్టుకోడు, కొంచెం దూరంగా పెట్టుకున్నాడు. ఎందుకని? లోపల పాము ఉంది. కళ్ళాలు చూసే కదా. అంతమందికి మోషే పడుకున్నప్పుడు కర్ర మీద పెట్టుకుని పడుకున్నాడు ఇలాగా రాత్రిపూట. ఇప్పుడు పడుకోడు, కర్ర దూరంగా ఉన్నది. ఫరో అన్నాడు, అసలు మీ దేవుడు ఎవరు? మీ దేవుడిని కనిపించే రుజువేంటి? మోషే రెడీగా ఉన్నాడు. ఎప్పుడు ఆ మాట అంటాడు, కర్ర కింద వేద్దామని. ఎందుకంటే ఆ కర్ర లోపల పాము ఉందని మోషే ఒక్కడికే తెలుసు, కిందేసి అందరికీ తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మోషే ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్పాడో అదే పని చేయాల. మోషేకి ఐగుప్తు అంటే ఇష్టం లేదు. ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీ అందరికీ ఎర్రజంగం అంటే ఇష్టం లేదు. వినపడలా నాకు. వెనక్కి వెళ్ళండి అన్నాడు. ఏం ప్రభా నాకు కుదరదు ప్రభా అన్నా. కుదరదు ఏమీ లేదు, నువ్వు వెనక్కి పో అన్నాడు. సరే ప్రభా వస్తావన్నారు. మీరు వచ్చాక మళ్ళీ అద్దెళ్ళు లేదు, సొంత ఇంటికి పోండి అన్నాడు. ప్రైజ్ లార్డ్. స్టార్ట్ అయిందా వరుస? ఇంకా ఒకళ్ళిద్దరు మిగిలి, అది కూడా అయిపోవాలా. గట్టిగా అమలు చెప్పండి, అయిపోవటమే. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు దేవుడికి లోబడతా ఉన్నప్పుడు ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడుంటే మేలుగా ఉంటావో దేవుడిని అక్కడికి నడిపిస్తాడు. ఆమె చెప్దామా? నువ్వు ఎక్కడ ఉండాలి? నాకు నచ్చిన చోట కాదు, దేవుడు చెప్పిన చోట. నాకు నచ్చిన చోట ఉంటే నేను ఫెయిల్ అవుతా. నాకు నచ్చినట్టుగా నేను ఫెయిల్ అవుతా. నేను ఎప్పుడు సక్సెస్ అవుతానంటే దేవుడు చెప్పిన చోట, దేవుడు చెప్పినట్లుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన చిత్తానికి లోబడి నేను ఉంటే నేను అప్పుడు దీవించబడతా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, నాకు ఒక పని అంటే ఇష్టం లేదన్నాడు. ఏంటా పని? దేవుడి పని చేయటం. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు నా పని చేయి అన్నాడు. పౌలు అంటాడు, నాకు ఆ పని ఇష్టమే లేదు, కానీ ఆయన చెప్పాడు కదా, ఇంక నేను చేయడానికి వెనకని చేస్తున్నాను. గృహ నిర్వాహకత్వము నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నాకు ఈ దేవుని పని ఇష్టం లేదు, కానీ ఏం చెయ్యాలా? ఆయన చెప్పాడు కాబట్టి చెయ్యాలా. నీ ఇష్టమా? నాకైతే ఇష్టాలు ఏమీ లేవు. నాకు అసలు ఇది ఇష్టమే లేదు. ఏం చేయాలి ఇప్పుడు వచ్చి? ఒకప్పుడు బైబిల్ పేరు చెప్తే నేను వాడిని కొట్టేవాడిని. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఏం జరిగిందంటారా? ఇప్పుడు ఎవడు దొరుకుతాడా బైబిల్ గురించి చెప్తా ఎత్తుతా ఉన్నాం. ఏం చేశాడు ఇప్పుడు ఆయన? అరే నీ ఇష్టం, నాకు సంబంధం ఏమీ లేదన్నాడు. కోపడం మాకు 2 నిమిషాలు 2 మాటలు చెప్తాను. నాకు జుట్టు అంటే చాలా ఇష్టం. రోజు దువ్వినట్టే ఉండేవాడు. ముందుకు లాగి వెనక్కి లాగి పక్కకి లాగి చాలా చేశా. ఇప్పుడు దువ్విన తల మీద పెడితే జారి కింద పడుతుంది. ఎందుకని ఈ మాట చెప్పాను చెప్పనా? ఇక్కడున్న మీలో ఎవరికన్నా దేవుడి కన్నా మీకు ఎక్కువగా ఇష్టమైనది ఏది ఉంటే అది పోతుంది. అర్థమైందా? నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? దేవుడి కన్నా నాకు ఇష్టం. వాళ్ళు పోతారు. కోపడు మాకు, నిజం ఇది. దేవుడి కన్నా నీకు ఏది ఎక్కువ ఇష్టం ఉండద్దు. ఏదేమైనా కోపడు మాకండి. భర్తలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న మీ వాళ్ళకన్నా కూడా దేవుడికి మీకు ముఖ్యము. మీరు ఆ స్థితిలోకి రావాలా. అయ్యా నువ్వు నన్ను ఏమైనా, నన్ను కొట్టు తిట్టు, కానీ నేను నీకన్నా ఎక్కువ దేవుడిని గౌరవిస్తా, దేవుడి యొక్క వాక్యానికి లోబడతా. ఇలా చెప్పనా? ఇప్పుడు ధైర్యం వస్తేమో చూద్దాం. భర్త చర్చికి పోవడానికి ఆలస్యం చేస్తాడు, మనం ఏం చేద్దాం?
నాకు సంబంధం నేను చర్చికి వెళ్ళిపోతా బాబా, వస్తారా లేకపోతే లేదు, నీ వల్ల నేను చర్చి పోగొట్టుకుంటున్నా అంటారా? దేవుడు ఎక్కువ కదా నీకు. చాలామంది బతున్నారు ఇక్కడ. వీళ్ళు ముందే రెడీ ఇంట్లో కూర్చుంటారు, అప్పుడు లేడీస్ రెడీ అవుతూ ఉంటారు. ఎవరి వల్ల ఆలస్యమైంది? నీ వల్ల ఆలస్యమైంది. పోయిన వారం నీ వల్ల అయిందిగా. ఎస్సా నోనా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇప్పుడు నేనేమంటానంటే, నిజంగా దేవుడు మీ ఇద్దరిని కలిపాడా అంటున్నా. భార్య భర్తని మీ ఇద్దరు నిజంగా దేవుడు కలిపితే మీ ఇద్దరు ముందు సమాధానంగా ఉండాలి. మీ ఇద్దరు సమాధానంగా ఉంటే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. మీ ఇద్దరు సమాధానంగా ఉన్నప్పుడు, దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు టయానికన్నా ముందే బయలుదేరుతావు. అవునా? సమాధానం లేకపోతే నేనంటున్నా, సమాధానం ఉందో లేదో చూసే కన్నా మన మధ్యలోనే ఉన్నది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం ఒక్కోసారి ఏం చెప్తామంటే అబద్ధం చెప్పేస్తాం. మనం ఏమంటే అబద్ధాలు ఎక్కడ ఉంటాయి? నాలుగు చివరి రెడీగా ఉంటాయి. అవునా? అబద్ధం ఎవరు చెప్తాం? మనం ఎవరికైనా చెప్తాం, మనకు సంబంధం లేదు. ఎవడైనా ఒకటే మనకు అబద్ధం చెప్పేటప్పుడు. అయితే అంటున్నా, నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు నిన్ను ఒక ఆయన చూస్తున్నాడు తెలుసా అంటున్నా. యు నో దట్? నేను ఒకటి గమనిస్తా ఉన్నాడు. నువ్వు చెప్పే ప్రతి అబద్ధానికి పైకి వెళ్ళాక లెక్క చెప్పాలా. చర్చికి ఎందుకు రాలా? ఏం చెప్తాం? అబద్ధం చెప్తాం అనుకుంటాం మనం. పాస్టర్ గారికి తెలియదులే. పాస్టర్ గారికి తెలియాల్సిన పనే లేదు, ఎందుకంటే తెలియాల్సినోడికి ఆల్రెడీ తెలిసిపోయింది. అవునా? ఒక్కసారి రాకపోతే ఎంత నష్టం, ఇంత కాదు ఇంకా పెద్ద నష్టం ఉన్నది. అసలు దాని జోలికి నువ్వు ఆలోచనకి రావద్దు. ఏం జరిగినా నేను చర్చికి వెళ్ళటానికి వీలుండే స్థితిలో నేనుంటే నేను వెళ్ళిపోవాలా, ముందు అక్కడ కూర్చోవాలా. నీకు బాగలేదా? ఇంకా ముందు అందరికన్నా అక్కడికి వెళ్ళి కూర్చో, నువ్వు ప్రార్థించు, మొరపెట్టు. అందరిని పక్కన పెట్టి దేవుడు నేరుగా నీతో మాట్లాడతాడు. నీ ఒక్కరు చేసే ప్రార్థన బట్టి దేవుడు రంగం మీదకి వస్తాడు. ఆ రోజు నీ ఒక్కడి వల్ల అనేక మంది వాక్యాల బలాన్ని పొందుకుంటారు. కాబట్టి నీ బలహీనత ఉన్నదా, అది పోవాలంటే నువ్వు చర్చికి రా, ప్రార్థనకి రా. అది దేవుడు ఏర్పరచుకున్న ఒక స్థలం. ఆ స్థలంలోకి దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కాబట్టి అక్కడ నువ్వు వచ్చినప్పుడు మరింత బలం పొందుకుంటావు, మరింత విశ్వాసం పొందుకుంటావు. ఆయన కృప కింద నువ్వు నడుస్తూ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒకరోజు ఒక విగ్రహాన్ని పెట్టారు. ఆ విగ్రహానికి మొక్కమంటున్నారు అందరినీ. అక్కడ తప్ప ఇంకెవరు ఎక్కడ ప్రార్థన చేయకూడదు అన్నారు. ఒక యవనస్తుడు లేదా ఒక మధ్య వయసుకున్న ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. శత్రువులు చూస్తారు, జాగ్రత్తగా చూస్తారు, వీడు ఎట్ట చేస్తాడు అట్ట చేస్తాడని. రాజా, వాడు ఇంట్లో ప్రార్థన చేసుకోవడం మేము చూసాం మా కళ్ళారా. నువ్వేమి ఇచ్చావు ఆజ్ఞ? ఆ బొమ్మ దగ్గరే ఎక్కడ చేయకూడదు అన్నావు కదా, వాడు ఇంట్లో చేస్తున్నాడు. రాజు పిలిచాడు. ఏమయ్యా, ఇంట్లో చేస్తాను ప్రార్థన? అవును. ఎన్నిసార్లు చేసావు? 5-6 సార్లు లేకపోతే 7 సార్లు చేస్తుంటా. మేమేం చెప్పాను నీకు? రాజా, నువ్వేమైనా చెప్పు, నేను మా దేవుడికే ప్రార్థిస్తా. ఒక ఆజ్ఞ పెట్టా తెలుసా? తెలుసు. ఏంటి ఆజ్ఞ? సింహాలు గుహలో పడేస్తారు. మరి పడేయాలా? పడేసే ప్రభు. నీకు భయం లేదా? నన్ను ఒక ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనకి ఉంది, నాకెందుకు భయం? ప్రైజ్ ది లార్డ్. తీసుకెళ్ళి గుహలో పడేయండి. తీసుకెళ్ళి గుహలో పడేశారు. గుహలో కింద పడేట లేవగానే సింహాలు ఒక్కొక్కటి వస్తున్నాయి. లోపల ఉంది ఎవరు? ఇంతకి దానియేలు. సింహాల దగ్గరికి వస్తున్నాయి. ఒక సింహం వెళ్తా ఉంటే పక్కన సింహం అంటుంది, తొందరపడి ఎవడి మీదకంటే ఆడి మీదకి పోమాకండి మీరు అంది. ఎందుకు పోకూడదు? ఆడు ఆఫ్టర్ ఆల్ మనిషి. అలా వేసి ఇలా తీసేసి ఇలా మిక్స్ చేస్తా లోపలికి. పోమాక పోమాక. ఎందుకు పోవద్దు? ఒకసారి విట్రా. ఆ గుహలో ఒక పెద్ద ఫోటో ఉన్నది. ఆ ఫోటోలో ఒక సింహం అలా ఉంది ఫోటో. ఎవరిది ఫోటో? నువ్వు చాలాసార్లు చూపిస్తావు అంటే ఫోటో దగ్గర అలా చూస్తూ ఉంటావు అన్నది. ఈ ఫోటో మా తాతదిలే. మీ తాత గొప్ప వీరుడు అన్నావు, సూర్యుడు అన్నావు, అనేక మంది చంపాడు అన్నావు. అవును, చంపాడులే. మరి ఏంటి ఇలాగున్నాడు? ఆయన చచ్చిపోయాడు తీసిన ఫోటోలే ఇది. ఎంతమందిని చంపిన మా తాతని
ఇంకోటి ఎవడో చంపాడా? ఎవడాడు చంపినాడు? ఆడు దావీదు. హల్లెలూయా. దావీదు చంపాడా? దావీదు అంత వీరుడా, అంత పెద్దోడా, అంత బలంగా ఉంటాడా? కాదు, చాలా చిన్న పిల్లోడు చంపాడా? చచ్చి అవమానంగా ఉంది నాకు. ఇంకో సంగతి చెప్పనా, దావీదులో డి ఉంది. ఇప్పుడు గుహలో ఒకడు వచ్చాడు కదా, నువ్వు వాడి దగ్గర బా, మాకు పోయే ముందు వాడి పేరేడు కనుక్కొని పో. ఎవడొచ్చాడు లోపలికి? వీడి పేరులో కూడా డి ఉంది. ఈ రాత్రి చెప్తున్నా, చాలా సంఘాలు మీరు వస్తూ ఉంటే అమ్మో వాడి జోలికి పోమాకండి అంటారు. ఎందుకని? వాడి దగ్గర వర్తమానం ఉంది, పోమాకండి. వాళ్ళు నీకు భయపట్టల్లా, వాళ్ళు దానియేలుకి భయపట్టల్లా, వారు దావీదుకి భయపట్టల్లా. దావీదులో ఉన్నవాడికి భయపడుతున్నారు, దానియేలులో ఉన్నవాడికి భయపడుతున్నాడు. ఈ రాత్రి నీలో ఉన్నవాడికి భయపడుతున్నారు. హల్లెలూయా. ఈ సింహం అంటున్నది, ఆహా ఇవన్నీ ఊరుకో, ఈడు మంచి దగ్గరికి వచ్చి గుహలోకి వచ్చి పడ్డాడు, పైకి పోయే అవకాశం తినేస్తానని అంటుంది. ఈ సింహం ఇలాగ లేచి వెళ్ళింది. ఈ గడియ వర్తమానంలోకి మార్చున్నది. సింహము దగ్గరికి వెళ్ళినప్పుడు సింహము నోరు తెరవగానే సింహం నోట్లోంచి వేడి గాలి దానియేలు ముఖాన్ని తగిలింది. దానియేలు బిగిసిపోయాడు, ప్రభువా. కాసేపు కట్టికి కాకబెట్టాడు, చెమట్లు పట్టిపోయి వణికిపోతున్నాడు. నిదానం కళ్ళు తెచ్చారు. సింహం వెనకాలకి వెళ్ళేట కూర్చొని ఉంది. ఆ వెళ్ళిన సింహం అంటుంది, నేను ఇందాక వెళ్ళాను కదా, నన్ను వెనక్కి ఎవరు తెచ్చారు అంటుంది. ప్రైజ్ ది లార్డ్. దావీదు అక్కడే కూర్చున్నాడు. దానియేలు కాసేపుకి లేచాడు, సింహాలని అలా కూర్చున్నాయి. దానియేలు ఇలాగన్నాడు, సింహాలు పట్టించుకోవట్లా, ఇష్టన్నాడు పట్టించుకోవట్లా. ఇక ఆడి మధ్యలోకి పోయాడు. ఏంటి నా దగ్గరికి ఎవరు రారని, ఎవరు తినరా మీరు? ఆ సింహాలు ఎటు చూస్తున్నాయి, ఇటు చూస్తున్నాయి. మాకెందుకు గొడవ, లేనిపోయిన గొడవ ఇది. వర్తమాన పుస్తకం చదివారా? వాట్ ఏ థింక్ ఆఫ్ క్రైస్ట్ అని వర్తమానంలో ఒక మాట ఉన్నది. క్రీస్తుని గురించి నీకేమీ తోచిన వర్తమానంలో ఉన్నది. వీళ్ళందరూ ఇలా చేయడానికి కారణం ఏంటంటే, ఇదే గుహలో మూల ఒక ఆయన చేతులు కట్టుకుని వాళ్ళు ఉంచొని ఉన్నాడు. సింహం దేనికి భయపడుతుంది? ప్రతి జంతువు భయపడేది ఒక్కదానికే, నిప్పుకి, అగ్నికి. ఈ మూలకు అగ్నిస్తంభం నుంచొని ఉన్నది. ఈ అగ్నిస్తంభం ఎక్కడున్న, ఇటు పక్కన దానియేలు ఉన్నాడు, ఇటు పక్కన సింహాలు, మధ్య అగ్నిస్తంభం ఉన్నది. దానియేలు ప్రభువాని కాకపెట్టగానే పైనుంచి ఒక ఆయన ఎలా చూస్తూ ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయి ఇప్పుడు అన్నాడు. అగ్నిస్తంభం వెళ్ళిపోయి మధ్యలో నుంచుంది. ఈ అగ్నిసింహాలు కానీ సింహం వెనకెళ్ళి కూర్చున్నది. దానియేలు అలాగే ఉన్నాడు. తెల్లాలి వాడి మధ్య తిరుగుతున్నాడు. మనం ఒక పాట పాడుకుందామా అన్నాడు. ఎవరితో? ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం దానియేలుకి? ముందు లోపల పడ్డాక ఏమన్నాడు? రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ చేశాడు, పాటలు పాడతాడు, దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. పొద్దున్నే రాజు వచ్చాడు. రాజు వచ్చి రాయిని తొలిచి, దానియేలు జీవం కలిగిన దేవుడు నిన్ను కాపాడా? రాజా, నా దేవుని దృష్టికి నేను యథార్థవంతుడిగా ఉన్నాను అంటే నా దేవుడి యొక్క దృష్టి నా మీద ఉన్నది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీతో పాటే ఉన్నాడు. రాజు సింహాసనం దగ్గర నీకు తీర్పునిచ్చినప్పుడు ఆయన నీతో పాటే ఉన్నాడు. సింహాల గుహలో పడేసినప్పుడు ఆయన నీతో పాటే ఉన్నాడు. గుహలో పడేశాక నీతో పాటే ఉన్నాడు. ఈ రాత్రి అదే దేవుడు నీతో పాటే ఉన్నాడు. దేనికి భయపడదాం? సింహానికా? ఆమేన్. నువ్వు దేవుడికి భయపడితే సింహం నీకు భయపడుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని సృష్టించిన ఒక మాట చెప్పాడు, ఈ భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ ఏలమని దేవుడు మనల్ని పెట్టాడు. వాటికి భయపడమని కాదు, మనల్ని వాటిని ఏలమని. మనము దేవుడికి లోబడ్డామా వాటిని మనం ఏలగలం. ఎందుకంటే దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది, ఆయన యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది, ఆయన యొక్క శక్తి నీతో పాటు ఉంటుంది, ఆయన యొక్క ఆత్మలో నీవు ఉన్నావు కాబట్టి అన్నీ నీకు లోబడతాయి. రాత్రి మీకు చెప్పు, నా జ్ఞాపకం ఉందో లేదో, యెహోషువ అన్నాడు, సూర్యుడా నువ్వు అక్కడే ఆగు. ఆలోచించాలి అన్నాక నువ్వు ఆగంతే. చంద్రుడా నువ్వు కూడా ఆగు, నాయకుడికి నువ్వు కూడా ఆగు. అయిపోయింది.
మరి మన సంగతి ఏంటి? ఎప్పుడు నాపేం అలాగా? అసలు ఆపుదాం అనుకుంటున్నారా? ఆపగలరు, మీరు ఆపగలరు. ఎందుకంటే ఆ మాట పలికేది నువ్వు కాదు. నీకు నిజంగా అవసరం వచ్చి నువ్వు పలికితే దేవుడు ఆ పని చేస్తాడు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, దేవుడు యొక్క కన్ను మన మధ్యలోనే ఉన్నది. ఆయన యొక్క ఆత్మ మనతో పాటే ఉన్నది. ఆయన యొక్క ప్రభావం మనతో పాటే ఉన్నది. ఆయన యొక్క దృష్టి నీ మీద ఎందుకు ఉన్నదంటే ఆయన యొక్క ఆలోచన నీకు చెప్పడానికి. ఆయన యొక్క ఆలోచన అంటే దేవుని యొక్క వాక్యమై ఉన్నది, దేవుని యొక్క వర్తమానమై ఉన్నది. ఈ రోజు మనం కలిగి ఉన్న గడియ వర్తమానం ఏంటో తెలుసా? దేవుడు యొక్క ఆలోచన. ఆ ఆలోచన ఇప్పుడు నీకు ఇచ్చున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలా? దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన వెంబడించాలా. ఎవడో వచ్చి ఇది తప్పు అంటాడు, నాకు నీ మాటలు ముఖ్యమా, దేవుని యొక్క ఆలోచన ముఖ్యమా? దేవుడు యొక్క కను దృష్టి నా మీద నేను తప్పిపోను, నేను పడిపోను, నేను జారిపోను, నేను విడబడను. ఒకవేళ సమాధిలో ఉంటే ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే సమాధిలోకి వెళ్ళి ఆయన కను దృష్టి నీ మీద ఉంటుంది. పాతాళంలోకి పోయినా ఆయన కను దృష్టి నీ మీద ఉంటుంది. నీకు ఏది ఏమైపోయినా అనే కను దృష్టి నిన్ను దాటిపోదు. అవడి రాత్రి జ్ఞాపకం పెట్టుకోవాల సంగతుల్లో ఒకటే, దేవుని యొక్క కన్ను మన మధ్యలో ఉన్నది. దేవుని యొక్క కన్ను అంటే ప్రవక్త, దేవుని యొక్క కన్ను అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క కన్ను అంటే ఆయన యొక్క వాక్యము, దేవుని యొక్క కన్ను అంటే దేవుడై ఉన్నాడు. మరి ఆ గొర్రెపిల్ల ఎవరు? దేవుడే. ఆ గొర్రెపిల్ల కన్ను ఎవరు? భూమి మీద పంపించబడిన ఒక 7 ఆత్మలు. 7 ఆత్మలు ఎవరు? 7 సంఘకాలాలకి దేవుడి ద్వారా పంపించబడిన దేవుడి యొక్క ప్రవక్తలై ఉన్నారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఆయన ఒక ఆలోచన చెప్పారు. ఆయన కన్ను దృష్టి నా మీద పెట్టాడు, ఆయన ఒక ఆలోచన చెప్పారు. ఇప్పుడు నేనేం చేయాలా? వాక్యం ఏం చెప్పినది చేయాలా? ఏం చేద్దాం? ఇప్పుడు చేసేద్దామా? నువ్వు వాక్యం చెప్పింది చేస్తా ఉన్నప్పుడు నీ దగ్గరికి అప్పుడు దాకా రాకుండా దూరంగా ఉన్నాయన్నీ అవే నడుచుకునే దగ్గరికి వస్తూ ఉంటాయి. 2 సంగతులు చెప్పాలా. కష్టాలు నడుచుకుంటూ వస్తాయి, శ్రమలు కూడా వస్తాయి, శోధనలు కూడా వస్తాయి, నిందలు కూడా వస్తాయి, ఇబ్బందులు కూడా వస్తాయి. వీటన్నిటితో పాటు పరిశుద్ధాత్మ కూడా వస్తుంది. కష్టాలు చూసావా, నువ్వు ఆయన చూడలేవు. బాధలు చూసావా, నువ్వు దేవుని చూడలేవు. కష్టాలు వచ్చింది దేనికి? నువ్వు సాక్ష్యం చెప్పాలని ఎలా చెప్పాలా? ముందే రావాలా? ఆ కష్టంలో ఎవరు రావాలా? ఆ కష్టం పోవాలంటే ఎవరు రావాలా? ఆ కష్టం తీర్చేది ఎవరు? తీర్చాక మనం ఏం చేయాలా చెప్పనా? మేము ఆ కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని చూశాడు, దేవుడు నన్ను చూశాడు, దాంట్లో దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడిని చూడకుండా బయటికి ఎలా తేవాలా? కాబట్టి ఆయన చూస్తానే ఉన్నాడు. నాకు బాధ వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అనొద్దు, నీకే రావాలా. దేవుడికి నువ్వంటే నమ్మకం, దేవుడికి నువ్వంటే ఇష్టం, అందుకే నీకు ఒక శ్రమ పంపించాడు. ఆ శ్రమలో నువ్వు దేవుడిని ఎతుకుతావని పంపించాడు. ఆ శోధనలో నువ్వు దేవుడిని కనిపెడతావని పంపించాడు. దేవుడిని ప్రేమించినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు తీర్చాలంటే ఆయనే నీ దగ్గర రావాలి. కాబట్టి నీ దగ్గర రావటం కొరకు అది దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గము. సంతోషమేనా? సంతోషమేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారు? మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? ఒకవేళ మీకు ఈ రాత్రి కష్టంలో ఉంటే మీరేమనాలా? ప్రభా నాకు ఇది ఇష్టమే ప్రభా, నాకు ఇది ఇష్టమే ప్రభా, కానీ నేను భరించలేకపోతున్నా కానీ ప్రభా, కానీ నాకు ఇది ఇష్టమే ప్రభా. ఎందుకంటే ఇది నాకు ఇలాగ అవ్వటం నీకు ఇష్టమై ఉండదు ప్రభా, అందుకే నాకు ఇది ఇష్టం. నాకు ఇది ఇష్టం లేదు కానీ నేను ఇలాగుంటే నీకు ఇష్టం కదా, అందుకే నాకు ఇష్టం ప్రభా. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా? అరే వీళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చిన, సాతాను వచ్చింది, ఇబ్బంది పెట్టనా, శోధన పెడుతున్నా, తినడానికి లేకుండా చేసినా, వీళ్ళు ఏమంటున్నారు? నువ్వే కావాలి ప్రభా అంటున్నారు. వీళ్ళు నన్ను కావాలని, నా దగ్గర రావాలని ఇంత ప్రయాసపడతావు అంటే వీళ్ళకి శ్రమ ఎందుకు ఉండాలి? వీళ్ళు శ్రమ తీసేస్తే వీళ్ళు గొప్ప సాక్షి నిలబడతారు కదా, నిలబడతారు కదా, నిలబడతారా? అందుకే దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చున్నాడు. ఇక్కడ సాక్ష్యం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుని కొరకు నిలబడాల్సిన సమయం ఇదే. దేవుని గురించి గొప్పగా చెప్పే సమయం ఇదే. ఆయన మీకు ఇచ్చే సాక్ష్యాన్ని ప్రకటించే సమయం ఇదే. ఎందుకంటే దేవుడు యొక్క కన్ను దృష్టి నా మీద ఉన్నది, ఆయనని కాపాడాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు పగలు కష్టం వచ్చి చూస్తాడు, రాత్రి చూడడేమో. ఇజ్రాయెల్ని ఏలువాడు కొనకడు,
నిద్రపోడు. నువ్వు కునికినా నిద్రపోయినా ఆయన మాత్రం కొనక్కకుండా నిద్రపోకుండా ఆయన కన్ను నీ మీద పెట్టి చూస్తానే ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో ఒక సంగతి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నీకు తప్పిపోయిన ఇబ్బందులెన్ని, తప్పిపోయిన శోధనలెన్ని, వచ్చిపోయిన వ్యాధులన్నీ, ఎన్ని యాక్సిడెంట్లు దేవుడు నీ కొరకు ఆయన పక్కనే ఉండి తప్పించాడు తెలుసా? అవి నీకు తెలియవు, అవి నీ దేవుడికి తెలుసు. భవిష్యత్తులో రాబోయే వాటిని కూడా ఆయన తప్పించే దేవుడై ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాసం క్రీస్తు మీద, నీ విశ్వాసం వాక్యం మీద, ఎందుకంటే ఆయన కను దృష్టి నీ మీద ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.